హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ఇప్పుడు బాలీవుడ్కి సంబంధించి మాట్లాడుకోవాలి అంటే ప్రజెంట్ అటు బాలీవుడ్లో ఎక్కువగా సినిమాస్ వస్తూ ఉంటాయి. అటు బాలీవుడ్ పరంగా చూసుకుంటే రొమాంటిక్ ఫిలిమ్స్ అండ్ అలాగే మనకి కొంచెం అంటే పాతకాలం నాటి కథలకు సంబంధించి మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ని కూడా తీసుకొస్తూ ఉంటారు. రీసెంట్గా తబు ఒక సినిమా అయితే చేయబోతోంది. ఆరో మే కహా ధమ్తా అనే మూవీలో ప్రజెంట్ అజయ్ దేవ్గన్ అండ్ అలాగే తాబు ఇద్దరు నటించబోతున్నారు. దీన్ని నీరజ్ గుప్తా అయితే ప్రొడ్యూస్ చేయబోతున్నారు. ప్రజెంట్ ఈ సినిమాకి సంబంధించి ఆగస్టు 2న విడుదల కాబోతున్న ఈ సినిమా గురించి అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సినిమా ట్రైలర్ అలా ఉంది. ఇద్దరికి సంబంధించి క్యారెక్టరైజేషన్ కానివ్వండి, అందులో ఉన్న యాక్టర్స్ కానివ్వండి, మనందరికీ తెలుసు గంగూబాయి కాత్యవాడి మూవీలో శాంతను మహేశ్వరి ఒక మంచి పాత్ర పోషించి దాని తర్వాత మంచి లీడ్ సంపాదించుకున్నారు. ఆయన ఉండడం అని అలాగే అజయ్ దేవ్గన్ మరియు అబ్బు ఇంకా మెయిన్ లీడ్స్గా కొంతమంది యాక్టర్స్ అయితే చేయబోతున్న విషయం తెలిసిందే. సో ట్రైలర్ మాత్రం చాలా బాగుంది అని చెప్పుకోవచ్చు. ట్రైలర్ చూసిన తర్వాత ఒక ఇంటర్వ్యూలో తబు చెప్పిన విషయాన్ని ప్రజెంట్ సోషల్ మీడియాలో చాలా ట్రెండ్ అవుతుంది అని చెప్పుకోవచ్చు. అదేంటి అంటే ఇటు తెలుగు సినిమాలలో అయినా సరే అటు బాలీవుడ్ సినిమాల్లో అయినా సరే తను ఖచ్చితంగా ఎప్పుడూ చూసుకునే ఒక 3 పాయింట్స్ ఉంటాయంట. ఫస్ట్ తబు చూసుకునేది మాత్రం కథ. రెండవది కథలో తన పాత్ర ఎలా ఉండబోతుంది, అసలు ఆ పాత్ర ఏమిటి, దానివల్ల ఏమొస్తుంది ఏంటి, అసలు ఇది ఎలా ఉంటుంది, ఆ పాత్ర నాకు సెట్ అవుతుందా లేదా అనేది సెకండ్ చూసుకుంటుందంట. మూడవది జనాల్లోకి అది వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అండ్ అలాగే జనాలకి అది ఎలా తీసుకుంటారు అండ్ ఆ కథ పరంగా నా క్యారెక్టర్ ఎలా ఉంటుంది, నా స్టోరీ తీసుకున్న తర్వాత ఆ స్టోరీ లైన్కి నేను ఆ క్యారెక్టర్కి ఎంత జస్టిస్ చేయగలుగుతాను ఏంటి, ప్రతి ఒక్క చిన్న డీటెయిల్ని కూడా తను చూసుకుంటుందంట. ఈ 3 పాయింట్లు చూసుకున్న తర్వాతనే తనైతే సినిమాలు చేస్తుంది అని అయితే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఆగస్టు 2న విడుదల కాబోతున్న ఈ మూవీ కోసం శరవేగంగా దానికి సంబంధించి ఏదైతే షూటింగ్ పనులు అన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంటర్వ్యూలు అలాగే ప్రమోషన్స్లలో ఫుల్ బిజీగా ఉన్నారని చెప్పొచ్చు. ఇటు తెలుగులో కూడా ఎన్నో సినిమాలలో అటు నాగార్జునతో కావచ్చు, ఇటు అల్లు అర్జున్తో కావచ్చు, అలా వైకుంఠపురంలో ఇలా చాలా మూవీస్లలో నటించి ఇటు తెలుగు ఆడియన్స్లో కూడా మంచి స్టార్డమ్ ఉన్న వ్యక్తి ఎవరంటే తబు అని చెప్పొచ్చు. అలాగే అజయ్ దేవగన్ కూడా రీసెంట్గా వచ్చిన RRR మూవీలో ఆయన రామ్ చరణ్కి ఫాదర్గా యాక్ట్ చేశారు. సో అలా చెప్పుకుంటూ పోతే ఇద్దరికి ఇటు తెలుగులో అండ్ అలాగే అటు బాలీవుడ్లో టాలీవుడ్లో మరియు బాలీవుడ్లో కూడా మంచి స్టార్డమే ఉంది అని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే ఇటు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అండ్ అలాగే అటు బాలీవుడ్ మొత్తానికి సంబంధించి మొత్తం ఇండియాలో ఈ మూవీ అయితే రిలీజ్ కాబోతుంది. సో హిందీ లాంగ్వేజ్లో రిలీజ్ కాబోతున్న ఈ మూవీ ఆగస్టు 2న అయితే విడుదల కాబోతుంది. కానీ మూవీ కంటే ఎక్కువ కూడా తను మాట్లాడిన ఈ 3 టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన జనాలు ఎక్కువగా ఫోకస్డ్గా ఉన్నారు అని చెప్పొచ్చు. మరి మీరు ఈ ట్రైలర్ చూసారా? చూస్తే మీ కమెంట్స్ ఏంటనే ఖచ్చితంగా తెలియజేయండి. అలాగే ఇది ఇవాళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం.